ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. మీకు తప్పకుండా ఒక అద్భుతమైన రామబాణం వంటి భగవద్గీతలోని అత్యుత్తమమైనటువంటి ఒక శ్లోకాన్ని మీకు చెబుతాను. మనిషి తన జీవితం లోపల అన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాడు. ఎంతో మంది యోగులను, సన్యాసులను, ఎంతో మంది జ్ఞానులను కలిసి వాళ్ళందరి ద్వారా తను ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సమాధానాన్ని అడిగాడు. వారందరూ కూడా ఏదో రకంగా వాళ్ళు సలహాలు ఇచ్చారు. కానీ ఇతని యొక్క సమస్యలకు సమాధానం అనేది ఇతని యొక్క పరిస్థితి బట్టి అతనే అనలైజ్ చేసుకుంటాడు. ఒక మనిషి తన జీవితంలో అన్నింటినీ కోల్పోయాడు. చివరికి తన శరీరం కూడా శుష్కించిపోయింది. తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో భగవద్గీతలోని ఒక శ్లోకం, అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని మీకు అందిస్తున్నాను. ఈ శ్లోకము ద్వారా మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా కూడా ఆ సమస్యలోంచి మీరు బయటపడగలుగుతారు. ఆ భగవద్గీతలోని ఆ ఒకే ఒక శ్లోకము, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి చెప్పాడు. అర్జున, నీకు ఏం అర్థం కాలేదు, అప్పుడు అన్నింటినీ వదిలిపెట్టు, కేవలము నారాయణుడైన నన్ను శరణు పొందు, నన్ను శరణు పొంది నన్ను వేడుకో, అప్పుడు నీ యొక్క అన్ని సమస్యలను నేనే పరిసమాప్తము చేసి నిన్ను పాప విముక్తులను చేసి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అర్జున అని ఈ ప్రతి మనిషికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ అద్భుతమైన శ్లోకము, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని సమస్యలను వదిలిపెట్టు, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడినే శరణు పొందు, నీకు నేను తప్ప మరొక శరణాగతి అనేది లేనే లేదు అని నన్ను శరణు పొందితివంటే అహం త్వా సర్వ పాపేభ్యో, నీ యొక్క పాపాల అన్నింటినీ కూడా నేను నాశనం చేసి నిన్ను పాప విముక్తుడను చేసి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, నీ సమస్యలన్నిటినీ దూరం చేస్తాను అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా మనందరికీ చెప్పడం జరిగింది. భగవద్గీతలోని అత్యుత్తమైనటువంటి శ్లోకము.